హనుమంతుడు తన శక్తులు అన్ని ఎలా కోల్పోయాడో మీకు తెలుసా? హనుమంతుడు సూర్యుడిని మామిడి పండు అనుకుని మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధం హనుమంతుడి మీద వదులుతాడు. దాంతో హనుమంతుడు చనిపోతాడు. అప్పుడు దేవుళ్ళు అందరూ వచ్చి హనుమంతుడిని బ్రతికించి అనేక శక్తివంతమైన వరాలు ప్రసాదిస్తారు. ఆ తరువాత వాయుదేవుడు హనుమంతుడిని ఇంట్లో వదులుతాడు. ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ చిన్న పిల్లవాడు కదా, ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు. పెద్ద పెద్ద ఏనుగుల తొండాలను పట్టుకుని వాటిని గిరిగిరా తిప్పి గాలిలోకి విసిరేసి గాలిలోకి ఎగిరి ఏనుగును పట్టుకుని మళ్లీ కింద పెట్టేవాడు. మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేసేవాడు. కొండలను పగలగొట్టి బంతులులాగా ఆడుకునేవాడు. తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చింపడం, కమండలాలని పగలగొట్టడం, చిన్న చిన్న రాళ్లు వాళ్ళ మీద విసరడం, ఇలాంటి ఎన్నో అల్లరి పనులు అన్ని చేసేవాడు. ఒక రోజు హనుమంతుడు మాతంగముని ఆశ్రమంకి వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్న వారిని విసిగిస్తూ చివరికి మాతంగముని మీద నీళ్లు పోస్తాడు. మాతంగముని కొన్ని వందల సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఉండడంతో ఆయన తపస్సుకి భంగం కలగడంతో కోపంతో కళ్ళు తెరుస్తాడు. హనుమాన్ని కోపంగా చూస్తూ చేతికి నీళ్లు తీసుకుని, ఇంత చిన్న వయసులో నీకు అన్ని శక్తులు ఇచ్చిన ఆ దేవుళ్ళని ఏమని అనుకోవాలి? ఏ దేవుడికి కొంచెం కూడా బుద్ధి లేదు. నీ శక్తుల వలన ఇతరులకే కాదు నీకు కూడా ప్రమాదం. ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు. ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరుడిలాగా బ్రతుకుతావు అని చెప్పిస్తాడు. హనుమంతుడు సరే స్వామి అని నవ్వుతూ ఆయనకి ఉన్న శక్తులు అన్ని మర్చిపోయి ఒక సాధారణమైన వానరంలాగా బ్రతుకుతాడు. అలా హనుమంతుడు శక్తులు అన్ని పొంది ఒక చిన్న తప్పు వలన ఆయనకి ఉన్న శక్తులు అన్ని కోల్పోతాడు. హనుమంతుడికి పెళ్లి ఎలా అయింది, హనుమంతుడికి కుమారుడు ఎవరో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము. మిస్ అవ్వకుండా ఆ వీడియో అందరూ చూడండి. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.